2024 సంవత్సరం చివర్లోకొచ్చేసింది. ఇంకా 3 రోజులైతే 2024 ఎండ్ అయిపోద్ది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరం అంతా మనం ఏం చేశాం? గత 10 ఏళ్ల నుంచి మనం ఏం చేశాం? ఒక్కసారి ఆలోచించుకునే డేట్స్ వచ్చేసాయన్నమాట. చాలా సందర్భాల్లో మనల్ని మనం కోల్పోతుంటాం. త్యాగం చేసేస్తా ఉంటాం. సాక్రిఫైస్ చేస్తుంటాం. మనం ఎటు పోతున్నామో డైరెక్షన్ తెలియకుండా జీవితం కొనసాగిస్తూ ఉంటాం. ఇన్‌ఫాక్ట్ మన లైఫ్‌లో ఖచ్చితంగా ప్రయారిటీ మాత్రం మనం అయ్యి ఉండమనమాట. చాలా ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్, ఎక్స్‌టర్నల్ సర్కమ్‌స్టాన్సెస్ మన పైన ప్రభావితం చేస్తా ఉంటాయి. ఒకసారి ఇది కరెక్ట్‌గా టైం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి, రెట్రాస్పెక్ట్ చేసుకోవడానికి. మనం ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? ఇంతకాలం ఏం చేశాం అనే దానికి. లైఫ్ అనేది ఏదైనా సరే జీవితం ఒక ఫ్లూయిడ్ కాన్సెప్ట్. పవర్ అనేది ఒక ఫ్లూయిడ్ కాన్సెప్ట్. మిగతావన్నీ ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్. ఏవొస్తాయో, ఏవి పోతాయో ఎవరికీ తెలీదు. కరెక్ట్‌గా 10 సంవత్సరాల క్రితం నాకు బాగా గుర్తు. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యే టైంలో కూడా మన్మోహన్ సింగ్ గారు చాలా ఇన్స్పిరేషన్‌గా ఉండేవాళ్ళు ఆయన చేసే డెసిషన్స్. ఈ రోజున ఆ వ్యక్తే మనతో లేరు. వచ్చే 10 సంవత్సరాల తర్వాత అంతెందుకు రేపేం జరుగుద్దో ఎవరికీ తెలీదు. ఎంత పెద్ద పవర్‌ఫుల్ పర్సన్ అయినా, లేదా ఎంత బాగా పేరున్న పర్సన్ అయినా, ఎంత గొప్ప లైఫ్ అనుకున్నా సరే, అది చాలా ఫ్లూయిడ్ అనే చెప్పాలి. ఇది శాశ్వతం అనుకోవడానికి భూమి మీద ఏది లేదనమాట. అలాంటప్పుడు మనిషికి ఉండే ఆదర్శం ఏంటంటే, ఫస్టు మనకేం కావాలి? మనమేం నేర్చుకోవాలనుకుంటున్నాం? మనమేం తెలుసుకోవాలనుకుంటున్నాం? ముఖ్యంగా పాస్ట్‌లోనే బతుకుతాం, ఫ్యూచర్‌లోనే బతుకుతాం. అంటే పాస్ట్ గురించి ఆలోచిస్తూ బతికేస్తా ఉంటాం జీవితాంతం. లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్‌ని కోల్పోతాం అనమాట. ఇలా కాకుండా ఇప్పటి నుంచి కూడా ఈ క్షణం నుంచి మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. మనం ఉండే మూమెంట్స్, మనం చేసే మూమెంట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంటెన్స్ లివింగ్ అంటారు దీన్ని. అంటే ఉన్న మూమెంట్‌లో బతకాలనమాట. అది కాకుండా పాస్ట్‌లో బతుకుతుంటాం, ఫ్యూచర్‌లో బతుకుతుంటాం. ఇవన్నీ పక్కన పెట్టేసి మన కోసం మనం. ఇవన్నీ కాకుండా భూమి మీద జనమందరి కోసం బతికేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇంకోళ్ళు ఏమనుకుంటారో, ఇంకొకళ్ళని బాధ పెట్టకూడదనో, లేదా ఇంకొకళ్ళనే సంతోషపెట్టాలనో, ఇవన్నీ పక్కన పెట్టి ఫస్టు మనకేం కావాలి? మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం? దీని మీద కొత్త సంవత్సరంలో దృష్టి పెట్టి మనకేం చేస్తే ఏం చేస్తే అంటే లైఫ్ అంటే జాయ్, ఎంజాయ్‌మెంట్ అని కాదు. మనం ఎంత కష్టపడినా, మన కోసం మనం చేసినా, మనకిష్టమైన పనిలో మనం చేసినా, దానిలో మనం చాలా సంతోషంగా ఉంటాం. సో, ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు, లాస్ట్ 1 ఇయర్ పాటు మనం ఎలా బతికాం? ఏం చేసాం ఆలోచించుకుని, గత 10 ఏళ్ళు మనం పుట్టినప్పటి నుంచి మన లైఫ్ ఎలా ఉందో ఆలోచించుకుని, దాన్ని ఏ విధంగా అయినా రీడిఫైన్ చేయగలమా? ఏ విధంగా అయినా దానికి సంబంధించి మనం కొత్తగా ఆలోచించగలమా? ఒక్కసారి ఆలోచించి, మనకిష్టమున్నట్టు, మనకు నచ్చిన ఫీల్డ్‌లో, మనకు ప్యాషన్ అనిపించిన థింగ్సే మనం చేస్తే లైఫ్ చాలా బావుంటది కదా! ఈ మూమెంట్‌లో బతికితే ఇంకా బావుంటదేమో కదా! ఇవన్నీ పక్కన పెట్టి దేనిపైన డిపెండ్ అవ్వకూడదు లైఫ్‌లో. ఇది ఉంటే నేను బావుంటాను. ఇలా జరిగితేనే నేను బావుంటాను. లేదా ఇది ఉంటే ఇలా చేస్తేనే నేను బావుంటాను. అవన్నీ పక్కన పెట్టి ఏ కండిషన్‌లో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బాగుండాలి మనం. మనం లైఫ్ ఒక్కసారే వచ్చిద్ది. ఇన్ని వందల, వేల, కోట్ల జీవరాశుల్లో మనిషి జీవితం ఒక్కసారే వచ్చిద్ది కాబట్టి, అది కూడా చాలా టెంపరరీ కాబట్టి, మన లైఫ్‌ని ఎలా రిఫైన్ చేసుకోగలం? ఏ విధంగా ఫార్వర్డ్‌గా ఎళ్ళగలం? ఏ విధంగా ప్రోగ్రెసివ్‌గా ఎళ్ళగలం? ఎందుకంటే చాలా జీవితాలు, ఎన్నో జీవితాలు మనం చూస్తే పెద్ద పెద్ద జీవితాల దగ్గర నుంచి ఇందాక నేను మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారికి సంబంధించిన వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇవన్నీ స్టోరీస్ చదువుతున్నాననమాట. రివైండ్ చేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ఒక 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం నేను చదువుకునే రోజుల్లో నాకు రోల్ మోడల్స్, ఐడియల్ ఫిగర్స్. ఈరోజు కనుమరుగైపోయారు కదా! వాళ్ళ జీవితంలో ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు. సో, వాళ్ళ జీవితం నిజంగా వాళ్ళు కొంచెమన్నా వాళ్ళకిష్టమైన విధంగా ఉన్నారా? ఇవన్నీ చాలా ఆలోచించాననమాట. నేను అందరితో షేర్ చేసుకోవాలనుకుంది మాత్రం ఇదొక్కటే. సో, ఎవరి జీవితం ఏది బావుంటదో, కష్టపడితే నచ్చితే కష్టపడండి. హ్యాపీగా ఉంటే నచ్చితే హ్యాపీగా ఉండండి. కానీ మీకు నచ్చిందే చేయండి. ఇదే లివ్ యువర్ లైఫ్, లవ్ యువర్ లైఫ్. ఇదే న్యూ ఇయర్‌లో మనం ఆలోచించాల్సిన పద్ధతి.